ప్రమాద ఘటనను రాహుల్ సీరియస్ గా తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్న మహేష్ గౌడ్. పాసమైలారం ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం. నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలకు నిర్ణయం. కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం. హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా మార్చుతామన్న సీఎం రేవంత్. బనకచర్లపై సీఎం రేవంత్ ది చీకటి ఒప్పందం. చర్చకు సిద్ధమన్న హరీష్ రావు. బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు. కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి తుమ్మల. కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కిషన్ రెడ్డి. ఏపీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కాసేపట్లో కుప్పం తిమ్మరాజుపల్లెకు సీఎం చంద్రబాబు. వంశీ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. అక్రమ మైనింగ్ దర్యాప్తు నివేదికను అందించాలని సూచన. సిట్ కస్టడీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జైలు వద్ద ఇవాళ మరోసారి హంగామా. రాయచోటి ఉగ్రవాదుల ఘటనలో సంచలన విషయాలు. 3 రాష్ట్రాల్లో నెట్వర్క్ నడుపుతున్నట్లు గుర్తింపు. యాంకర్ స్వేచ్ఛ కేసులో పోలీసుల దర్యాప్తు. పూర్ణచందర్ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్. జనవరి 28 నుంచి మేడారం జాతర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన పూజారులు. ఎనిమిది రోజులు 5 దేశాలు విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ. ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదు. కర్ణాటక సీఎం వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం. మధ్యప్రదేశ్ భోపాల్లో భారీ వర్షాలు. నేట మునిగిన లోతట్టు ప్రాంతాలు.